ఈ నందిగామ ప్రాంతానికి సంబంధించి ఈ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఈ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారట. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. సరే, భోజనాలు ఏర్పాటు చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి పక్కనే వినాయకుడికి సంబంధించినటువంటి ఈ మండపం ఒకటి ఏర్పాటు చేశారు. అంటే మనం ప్రతి ఏటా ఇది ఎవరికి తెలియంది ఏం కాదు, ప్రతి ప్రాంతంలో కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తారు. మండపాల్లో వినాయకుడిని నిమజ్జనం చేసిన దాకా కూడా, నిమజ్జనం చేసే రోజు దాకా కూడా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు మాత్రమే ఆ రోజు అన్న సమారాధన ఉంటుంది. దాన్ని కూడా హిందూ సాంప్రదాయంలో చక్కగా నాన్ వెజ్ లాంటివి ఏమీ లేకుండా శాకాహారంతో మంచి భోజనాలు పెట్టి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమాన్ని ఉంటుంది. అది యాజ్ యూజువల్గా ఎక్కడైనా అదే, ప్రపంచంలో వినాయకుడి విగ్రహం ఎక్కడ పెట్టినా సరే అన్న సమారాధన చేసి వినాయక ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తారు. ఇది ఎక్కడైనా రొటీన్ పద్ధతే. కానీ ఇక్కడ వినాయకుడి పందిరి ఉంది అని తెలిసి కూడా ఆ పక్కనే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ మాజీ ఎమ్మెల్యే అనే అతను మొండితోక జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎవరో, తర్వాత అతను తమ్ముడు మొండితోక అరుణ్ కుమార్ అనే ఒక అతను, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ మాంసంతో కూడినటువంటి భోజనాలు పెట్టారు. ఇది ఇప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఒక అంశంగా హిందువులందరూ కూడా దీని మీద విపరీతమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఒక మతాన్ని ఇష్టపడుతున్నప్పుడు, లేదా ఒక మతాన్ని మనం పూజిస్తున్నప్పుడు, ఒక మతాన్ని మనం స్వీకరించి దానిలో నడుస్తున్నప్పుడు పరమతాలని కూడా సేమ్ టైం గౌరవించాలి. వాళ్ళ ఆచార పద్ధతులని కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే ఇక్కడ సెక్యులర్గా బ్రతికే హక్కు ఎలా ఉందో అలాగే వాళ్ళ మత విశ్వాసాలని వాళ్ళు గౌరవించుకుంటూ బ్రతికే హక్కు, అలాగే ఎదుటివాడి మత విశ్వాసాలను గౌరవించాల్సినటువంటి మినిమం బాధ్యత, ఆ సంస్కారం కూడా ఉండాలి. ఈ వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ హిందువులు 9 రోజులు ఎంతో నిష్టగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేశుడు పూజలు అందుకుంటున్న ప్రాంతంలో వెళ్ళి అక్కడ జనాన్ని పోగు చేసి మాంసంతో కూడినటువంటి భోజనాల్ని ఆ మండపం పక్కనే వడ్డించడం అనేది నిజంగా అది వాళ్ళకి కొంత అపచారం జరిగినట్టే. దాన్ని వాళ్ళు హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు. కానీ మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించడం అనేది హేయం. అలా ప్రవర్తించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు ఎందుకు అన్నదమ్ములలాగా ఉన్నారు ఏంటి అని కొంచెం లోతుగా వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనుషులన్నా దేవుడన్నా పెద్దగా గౌరవం ఉండదు అనేది. ఎందుకంటే దోచుకునేటువంటి రాజకీయానికి ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆ నందిగామ ఆ ప్రాంతంలో పెట్టింది పేరంట. అంత పెద్ద ఎత్తున దోచుకుంటారంట. ఎక్కడ ఏది కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ ప్రాంతంలో ఆ ఇద్దరు బ్రదర్స్ పేరుగాంచిన వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకోవడం గురించి, అసలు అవినీతిలో వాళ్ళని మించిన వాళ్ళు ఆ ప్రాంతం మొత్తం మీద ఎవరు ఉండరు. దాదాపు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో దోచుకోవడం అనేది, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున దోచుకుంటారు అనేది ఆ ప్రాంతంలో అటు ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళంత దోపిడీ అసలు ఈ ప్రాంతంలో లేదు. దోచుకోవటం అనేది వాళ్ళు వచ్చిన తర్వాతే ఆ అధ్యాయం మొదలైంది అని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు ఇంకేంటిని గౌరవిస్తారు? ఏ మతాన్ని గౌరవిస్తారు? ఏ మనిషిని గౌరవిస్తారు? మనుషుల్ని కులాల వారిగా విభజించడం నేరం, మనుషుల్ని మతాల వారిగా విభజించడం నేరం. మనం ఆ ప్రాంతంలో కార్యక్రమం చేపట్టినప్పుడు పక్కన జరుగుతున్న దాన్ని కూడా గుర్తిరగాలి.
తర్వాత ఇంకో అంశం కూడా తెలిసింది, చాలా గర్విష్ఠులు అని. చాలా దారుణమైనటువంటి గర్విష్ఠులు అధికారంలో ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే అతను విపరీతమైనటువంటి దాడులు చేయించేవాడంట ప్రజల మీద, ప్రతిపక్ష పార్టీల మీద. ఎదురు వస్తే కొట్టండి అనేవాడంట. చాలా దారుణమైనటువంటి క్రూయల్ నేచర్తో ఉంటాడు ఆ ఎమ్మెల్యే అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఆ నోట ఈ నోట మనం తెలుసుకున్నది. అతను బ్రదర్ అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నాడు. అతనైతే ఇంకా దారుణం, మనుషుల్ని చంపడానికైనా వెనకాడినటువంటి ఆ దారుణమైన పరిస్థితులు. చాలా అహంకారంగా ఉంటారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తారు, ప్రజలంటే అసలు గౌరవమే ఉండదు అనేదాన్ని చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ కార్యక్రమం చేశారంటే, ఎందుకు అలా చేశారు, అక్కడ పక్కన విగ్రహం ఉంది అని చెప్పని తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు అంటే, కావాలని కూడా కొన్ని చేస్తారు వాళ్ళు, జనాన్ని రెచ్చగొట్టడానికి కూడా, విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేదంటే అక్కడ మత కుంపటి రాజేయడానికి కూడా కొన్ని అలాంటి కార్యక్రమాలు చేస్తారట. అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా కొన్ని యాక్టివిటీస్ అక్కడ చేస్తారట. అంతేకాకుండా ట్రాఫిక్ని నిర్బంధించడం, ట్రాఫిక్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా వెనకాడరు, దాడులకు కూడా వెనకాడరంట. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేరపూరితమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరు అంటే, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకడు, ఆ మొండితో మా జగన్మోహన్ రెడ్డి అనేవాడు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ అనేటువంటి వాడు స్టిల్ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నాడు. సో కాబట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీసేటువంటి ఇలాంటి వాళ్ళ మీద అయితే సాదాసీదా చిన్న చితగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు, విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులు కాకుండా కొంచెం పెద్ద కేసులు పెట్టడం వల్ల పోలీసులు కొంచెం శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయి, అదుపులో ఉంటాయి అనేది అక్కడ స్థానికంగా ప్రజల అభిప్రాయంగా చెప్పాల్సి వస్తుంది.